ఇంటి వాస్తు ప్రకారం వస్తువులు ఎలా పెట్టుకోవాలి? ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అయితే చాలామంది ఇళ్లలో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో తెలియక వాస్తు దోషాలకు పాల్పడుతూ ఉంటారు. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వాస్తు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో బరువు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అనే విషయాలను తెలుసుకోవాలి. పొరపాటున కూడా ఈశాన్యంలో ఎటువంటి వస్తువులను పెట్టకూడదు. తూర్పు ఈశాన్యంలో, ఉత్తర ఈశాన్యంలో బరువైన వస్తువులను పెడితే జీవితం అంతే భారంగా ఉంటుంది. ఈశాన్యంలో బరువైన వస్తువులను పెట్టడం వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే గృహ మధ్యలో, హాల్లో కూడా ఎటువంటి బరువైన వస్తువులను పెట్టకూడదు. చాలామంది బాగా బరువున్న సోఫాలను, డైనింగ్ టేబుల్స్ను పెట్టడం మంచిది కాదని చెప్తారు. ఇంకా బరువు ఎక్కడ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు పురుషుడు ఈశాన్యానికి తల, నైరుతి దిశకు కాళ్ళు పెట్టుకున్న భంగిమలో ఉంటాడు. వాస్తు పురుషుడు భంగిమను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది బరువు శరీరంపై పెట్టకూడదని. వాస్తు పురుషుడి కాళ్ళ భాగంలో బరువు పెట్టడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకే నైరుతి దిశలో బరువు పెట్టాలని అంటారు. ఇంట్లో బరువైన వస్తువులను పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా నైరుతి దిశలోనే పెట్టాలి. అందులోనూ దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి దిశల్లో బరువైన వస్తువులను పెట్టుకోవాలి. ఈ ప్రదేశాలలో ఎంత బరువైన వస్తువులు పెడితే అంత మంచిదని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఉత్తరం వైపున కానీ, ఇంటి టెర్రస్ పైన కానీ పొరపాటున కూడా బరువైన వస్తువులను పెట్టకూడదు. అంతేకాదు నైరుతి దిశల్లో బరువైన వస్తువులను పెట్టడం వల్ల అనేక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. జీవితం సాఫీగా సాగుతుంది. అంతేకాదు నైరుతి దిశల్లో ఎటువంటి తలుపులను, కిటికీలను పెట్టకూడదు. ముఖ్యంగా ఇంటి 4 దిక్కులలో కొన్ని వస్తువులను పెడితే జీవితంలో విజయాన్ని, ఇంట్లో ఆనందం, శ్రేయస్సును అందిస్తుందని చెప్తున్నారు. మరి ఏ దిక్కున ఏం పెడితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నీలం రంగు పిరమిడ్. ఇంటికి ఉత్తర దిశలో నీలం రంగు పిరమిడ్ను ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం నీలం రంగు పిరమిడ్ను ఉత్తరం వైపు ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లువిరుస్తుంది. కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. గాజు గిన్నె. వాస్తు శాస్త్రం ప్రకారం ఒక గాజు గిన్నె లేదా గిన్నె ఇంటికి ఉత్తర దిశల్లో ఉంచాలి. ఈ గిన్నెలో వెండి నాణెం కూడా ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవత ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు రాకపోగా సంపాదన లభిస్తుంది. తులసి, ఆమ్ల మొక్కలు. ఇంటికి ఉత్తర దిశల్లో తులసి మొక్కను నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా ఉసిరి చెట్టును నాటడం కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది కుటుంబ ఆర్థిక శ్రేయస్సును పెంచడంలో సహాయపడుతుంది. గణేశుడు, లక్ష్మీదేవి విగ్రహం. వాస్తు ప్రకారం వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి ఈశాన్య దిశల్లో ఉంచాలి. అంతేకాకుండా వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాల ముందు రోజు నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటుండదు. ఉత్తర దిశల్లో డబ్బు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశకు అధిపతి అయిన కుబేరుడు సంపదకు దేవుడని కూడా అంటారు. అందుకని డబ్బు లేదా ఇతర విలువైన సంపద ఇంట్లో ఉత్తరం దిక్కున ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. నీటి ట్యాంక్ దిశ. ఇంటి ఉత్తర దిశల్లో నీటిని అమర్చడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీరు నీటి తొట్టిలో ఒక శంఖం, వెండి నాణెం, వెండి తాబేలు ఉంచవచ్చు. ఇలా చేస్తే మీకు ధనప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.